ఒక్కటే దేశానికి సేవ చేయడం, సర్వోచ్చమైనటువంటి బలిదానం ఇవ్వడానికి తయారుగా ఉండడం ఎప్పుడు 24 గంటలు. ఒక మంచి సంస్కారవంతమైనటువంటి సోల్జర్ చాలా పరిణామాన్ని తీసుకెళ్ళగలుగుతాడు. ఎవరి ఊళ్ళో వాళ్ళు కనీసం మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు మోటివేట్ అవుతారు వాళ్ళు. కాబట్టి మీరు నడిచే నడవడిక, మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తన అవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరు ఇక్కడ ఏవైతే నేర్చుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి. మీలో చేంజ్ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పుని చూసి సమాజం హర్షించాలి, తల్లిదండ్రులు గర్వం పొందాలి, మీ టీచర్స్, ప్రిన్సిపల్, మేము గర్వించాలి. మనందరికీ తెలుసు, ఇప్పుడు లాస్ట్ మంత్ 2 క్యాడెట్స్ మనం ఒకేసారి ఎస్ఎస్బి వారణాసి నుంచి రికమెండ్ అయ్యారు. క్యాడెట్ సిద్ధార్థ, క్యాడెట్ నరసింహులు. క్యాడెట్ నరసింహులు ఫైటర్ పైలట్గా సెలెక్ట్ అయ్యాడు. క్యాడెట్ సిద్ధార్థ్ టెక్నికల్ అండ్ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. మనకి ఒకేసారి 2 ఎయిర్ ఫోర్స్కి రికమెండ్ అవ్వడం. వాళ్ళు ఊరికి సెలెక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఈ గ్రౌండ్లో చెమటలు ఓడ్చి కష్టపడి ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో పొద్దుననక రాత్రనక నిద్ర లేకుండా రేయింబోళ్ళు కష్టపడి చదువుకుని శ్రమ ఓర్చి ఈ స్థితికి వచ్చారు వాళ్ళు. దానికి కారణం ఈ గ్రౌండ్, ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మన అధ్యాపకులంతా చాలా కష్టపడి వాళ్ళకి ప్రయోజకులయ్యేలాగా చేశారు. అలాగే ఈ గ్రౌండ్లో కూడా మన ఆర్మీ ఇన్స్ట్రక్టర్లు, పీటీ, పీడీఈడి కష్టపడి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చేలాగా పాటుపడ్డారు. ఇప్పుడు మా ఎదురుగున్న అందరూ పక్కన కూర్చున్న క్యాడెట్స్, ప్రతి వాళ్ళకి ఇదే సందేశం: కష్టపడాలి. కష్టపడకుండా మనకి ఏమీ దొరకదు, ఏమీ సాధించలేము మనం. అలాగే మన దేశం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ప్రపంచంలోనే అత్యధికంగా వేగవంతంగా ముందుకు సాగే ఎకానమీ ఉంది ఇప్పుడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే విషయాలు చాలాసార్లు మనం గమనిస్తాం. కొంతమంది ఉంటారు, ఒకడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే మిగతా వాళ్ళు అంటే కొంతమంది అభినందిస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఆటంకాలు సృష్టిస్తారు, కొంతమంది కుళ్ళిపోతులు ఉంటారు. అట్లాగే ప్రపంచంలో కూడా మన భారతదేశం గర్వించదగ్గ రీతిలో అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. దానికి ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్, మిగతా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఇది సహించలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే భారతదేశం ముందు 11వ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఒకేసారి 5వ స్థానానికి వచ్చి ఇప్పుడు శీఘ్రంగా 3వ స్థానానికి వెళ్లే దిశగా ప్రయాణిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీను, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, బర్మా కానివ్వండి, చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. వాళ్ళలో డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేదు, నిరంకుశత్వం ఉంది. అక్కడ సైనిక పాలన జరుగుతుంది, స్టెబిలిటీ లేదు. కానీ మన ఒక్క భారతదేశం మాత్రమే సంపూర్ణమైన పరిపూర్ణతతో అభివృద్ధి బాటలో ప్రయాణిస్తున్నాం. ఇది వాళ్ళందరికీ కంటగింపుగా ఉంది. అందుకని మన సమాజంలో మన భారతీయులందరూ కలిసి ఏకత్రితంగా ఒకే మాట మీద, ఒకే బాట మీద నడవాలి. కులము, మతము అనే తారతమ్యాలు లేకుండా మన అందరి మనసులో ఒకటే ఉండాలి. మనకి ఏ కులము లేదు, మనకి ఏ మతము లేదు, మనం అంతా ఒకటే భారతీయులం. భారతీయత ఒకటే మనకి కావాల్సింది. మన దేశ రక్షణకి, సురక్షణకి, సమృద్ధికి
అన్నిటికీ ఒకటే మనదు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలి. దీని అందరికీ మన అందరి బాధ్యత ఉంది. నా తరపున నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, కులము మతము ఏమీ తారతమ్యం లేకుండా మనం అంతా మనసులో ఒకటే మాట అనుకోవాలి, భారతీయుతం అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. అందరూ భారతీయులమే. మనం అంతా ఈ మట్టి మీదే పుట్టినాము, ఇక్కడే మనం చచ్చిపోతాం. ఇదే మన జన్మభూమి, కర్మభూమి. ఆ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మనం జీవితంలో ముందుకు సాగుతాం. మన తల్లిదండ్రుల్ని వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చెప్పిన మాట వినాలి వాళ్ళది. మన అధ్యాపకులు చెప్పిన మాట వినాలి. అప్పుడే మనం బాగుపడతాం. తప్పుడు దోవ మనం పెట్టకూడదు. చాలామంది ఈ రోజుల్లో తప్పుదోవ పడుతున్నారు. మాదక ద్రవ్యాలు కానీ, సిగరెట్లు కానీ, తదితరమైన మిగతా చెడ్డ అలవాట్లు బారిన పడి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని గురించి. కాబట్టి ఇలాంటి వాటిని మనం నివారించాలి. ఎవరైనా అటువంటి బాటలు పడినప్పుడు వాళ్ళని మనం అడ్డుకోవాలి. ఇది మనందరి బాధ్యత. మన సైనిక్ స్కూల్లో చదువుకునే ప్రతి క్యాడెట్ ఇది ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇటువంటి చెడ్డ అలవాట్లకి మనం పాల్పడకూడదు. ఎవరైనా పాల్పడుతున్నట్లయితే వాళ్ళని ఆపాలి, మోటివేట్ అయ్యాలి. వాళ్ళని మీరంతటి మీరు మోటివేట్ అవ్వాలి. దేశ రక్షణ కోసం మీరు పాటుపడాలి. దేశ సమృద్ధి కోసం మీరు పాటుపడాలి. ప్రతి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఇది. కాబట్టి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుని రేపటి నుంచి ముందుకు సాగుదాం. మన మనసులో ఒకటే ఒక మాట ఉండాలి, నేను నా కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తాను, నేను నా ఊరికి మంచి పేరు తీసుకొస్తాను, నేను నా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను, నేను నా దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. ఎప్పుడైతే దేశం ఉంటుందో అప్పుడే మనం అంతా ఉండగలుగుతాం స్థిరంగా. కాబట్టి దేశాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. బంగ్లాదేశ్ చూస్తున్నారు ఇప్పుడు ఎలా మా రగులు గినిపోతుంది. అక్కడ బంగ్లాదేశ్లో ఆర్మీ రెండు విభాగాలు అయిపోయినాయి. 2 భాగాలు. జమాత్ ఇస్లామీ అల్లర్లు సృష్టిస్తుంది అక్కడ. పొలిటీషియన్స్ 2 భాగాలు అయిపోయారు. హిందువులు వేరు, ముస్లింలు వేరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతర్గతంగా యుద్ధం చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఒక స్ట్రాంగ్ ఆర్మీ లేకపోవడం. ఎక్కడైతే స్ట్రాంగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయో అక్కడ దేశం సుక్షింతంగా ఉంటుంది, సుభిన్నంగా ఉంటుంది. ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి మనం అందరం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించుకోవాలి. ఎప్పటి వరకైతే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో భారతదేశంలో అప్పటి వరకు ఏ దేశము ఎవ్వరు, ఏ ఎనిమి ఎవడు ఏం చేయలేడు. అది గ్యారంటీ. కాబట్టి ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా చాలా జాగ్రత్తగా మెలగాలి. ప్రతి ఊరిలోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి ప్లేస్ జగాలోనూ ఎక్కడైనా సరే మనకి చిన్నది కూడా కనిపించిన విషయం దాన్ని వెంటనే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఈ మిగతా దేశాలన్నీ, మన చుట్టూ ఉన్న దేశాలన్నీ, అమెరికా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, మన దేశాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండి దీన్ని ఎదుర్కొని మనకి మన స్వాతంత్ర సమరయోధులు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని కాపాడుకుందాం.